వీడికి నరాలు తోడేసినట్టున్నాయి. అవును భయ్యా, ఎడారిలో ఎక్కడైనా టెంట్ వేయచ్చు కదా, 1 కిలోమీటర్ నడిపించి తీసుకొచ్చి ఇక్కడ టెంట్ వేసావు. ఇక్కడ ఏమైనా విశేషం ఉందా? తెల్లారుగానే తూర్పు తిరిగి దండం పెట్టుకొచ్చని. జాగ్రత్త, నీళ్లు వేస్ట్ చేయి మాకు. కాసిన్ని నీళ్లు దొరకాలంటే 1 కిలోమీటర్ నడవాలి. ఎండలో దూల తీరిపోద్ది. మిస్టర్ శక్తి, నేను పడుకుంటున్నాను. తోడు కావాలా? అక్కర్లేదు. రేపు తెల్లారేటప్పటికి నాకు స్నానానికి 2 బకెట్ల చల్లటి నీళ్లు కావాలి. ఐసు, ఎడారిలో తాగడానికి నీళ్ళు దొరకడమే కష్టం, పైగా స్నానానికి 2 బకెట్లు నీళ్ళు అంటే ఎలా? ఎలా అనేది అతను ఆలోచించుకోవాలి. చేయలేనట్టు చెప్పాను, వదిలేద్దాం. అమ్మాయి, మా వాడికి చేతగాంది, మా వాడు చేయలేనిది ఏమీ లేదు. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది. బకెట్ నీళ్లు 500. 5000. ఏంటి, బకెట్ నీళ్ళు 5000 రూపాయల? ఐసు, దోపిడీ ఐసు. స్నానం పాసి శుభ్రంగా సెంటర్ రాసుకో, అదే చీపు. నథింగ్ డూయింగ్. డబ్బులు ఇచ్చేయి. తెల్లారేటప్పటికి ఎలా తెస్తాడో చూద్దాం. మొన్న టికెట్లు, ఇవాళ బకెట్లు, కట్టలు కట్టలు నొక్కేస్తున్నాడు. ఇదిగో, వీడిలా మాట్లాడితే నేను హర్ట్ అయిపోతా. వద్దులే బాబు, నువ్వు హట్ అయితే మా పర్సులు ఫట్ అవుతాయి. ఈ స్టైలు. హే, ఈ అడవిరాముడు డబ్బుల కోసం ఎంత నీచమైన రిస్క్ అయినా చేస్తాడు. పాపం రాత్రి అంతా నడిచి నడిచి 2 బకెట్స్ వాటర్ తీసుకొచ్చాడు. 10,000 తీసుకున్నా బాగా పని చేసాడు. టామీ, ఏమైంది? ఏమైంది? హర్ట్ అయినట్టున్నారు. ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి మా దగ్గర 10,000 దొరికేస్తావా? ఇందులో చీటింగ్ ఏముంది? పక్కనే నీళ్లున్నాయని తెలుసుకోకపోవడం మీ అమాయకత్వం. తెలిసి మీకు చెప్పకపోవడం నా తెలివితేటలు. ఇప్పుడు తెలిసిందిగా, స్నానం కర్మ, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. దూకండి. ఐసు, నీ క్యాష్ మొత్తం నాకేస్తాడు. అమ్మా టామీ, ఏంటమ్మా బాగా హర్ట్ అయినట్టున్నావు. బాగా హట్ అయ్యాను. ఓ 1000 ఇవ్వు. ఏంటి, మేము హట్ అయిందా నీకు డబ్బులు ఇవ్వాలా? హర్ట్ మీరైనా నేనైనా 1000 ఇవ్వాల్సిందే. తిట్టుకోకు, 1000 పెరుగుద్ది. ఈడు కొంచెం తేడానే. పెళ్ళై 3 రోజులైంది. పెళ్ళంతా శోభనం చేసుకోవాల్సిన మాదాపూర్ తీసుకొచ్చినంత ఈజీగా జైపూర్ తీసుకొచ్చారు. అసలు ఎందుకు వచ్చావో చెప్పండి సార్. 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ. టాప్ సీక్రెట్ లీక్ చేయకూడదు. నా ఒక్కడికి లీక్ చేయొచ్చు కదా సార్. డ్యూటీలో సిన్సియర్ నేను. పెళ్ళాన్నే వదిలేశాను. ఏది ఎప్పుడు ఎలా లీక్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆ టాప్ సీక్రెట్ ఏదో తెలుసుకుందాం. తమరు మోస్తారా? అలాగే. అది పాకిస్తాన్. కొంచెం యువతలు పెట్టు.